నమస్తే. ఆహారానికి సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి, లేదా పత్రికల్లో విస్తృతమైన వార్తలు వస్తున్నాయి. ఫలానా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ఫలానా వాటిల్లో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని, ఇట్లా చాలా రకాలుగా వస్తుంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని సొంతగా కొన్ని పదార్థాలు తయారు చేసుకునేవారు, లేదా కనుక వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకునేవారు చాలామంది ఉంటారు. ఇప్పటికి చాలామందికి సందేహాలు వస్తూ ఉన్నాయి కూడా. వాస్తవంగా ఏ భూభౌతిక పరిస్థితిని బట్టి ఏ ఆహారం తీసుకోవాలి? అమెరికాలో ఉన్నవాళ్ళు, టండ్రాలో ఉన్నవాళ్ళు, భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నవాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు ఎట్లా ఉండాలి, ఏ వస్త్రాలు వేసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, అక్కడ చెప్పింది ఇక్కడ పనిచేస్తుందా, ఇట్లా చాలా సందేహాలు ఉన్నాయి. వీటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ఐఎన్ మాజీ ఉపసంచాలకులు భాస్కరాచార్యుల వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఇందాక నా ఇంట్రోలో చెప్పిన సార్, నేను మన దేశంలో ఉన్నవారు ప్రధానంగా భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నవారు. ఉత్తర భారతదేశంలో ఒక వాతావరణం, దక్షిణ భారతదేశంలో ఒక వాతావరణం ఉంటుంది, తమిళనాడులో సముద్ర తీరంలో ఒక వాతావరణం ఉంటుంది. మరి ఎవరు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. భారతదేశాన్ని కనుక తీసుకుంటే మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి 200-300 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేస్తే 2 రకాలైనటువంటి మార్పులు గమనిస్తారు. ఒకటి వేషం, అంటే మనిషి వేసుకునేటువంటి డ్రస్సు. రెండోటువంటిది ఆహారం. మూడోటువంటిది ఇంకా కొంచెం ముందరకు వెళ్తే భాష. కాబట్టి భారతదేశం అనేటువంటి పెద్ద దేశంలో మీరు యూరోప్ తోటి కనుక కంపేర్ చేస్తే, యూరోప్లో ఉండే ఒక్కొక్క దేశం ఓ రాష్ట్రంగా చూడవచ్చు భారతదేశంలో. కాబట్టి భారతదేశంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆహారపు అలవాట్లు మారుతాయి, వేషం మారుతుంది, భాష మారుతుంది. కాబట్టి వారి సంస్కృతి, వారి ఉండేటువంటి ఆ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆహారం అనేటువంటిది తీసుకుంటుంటారు. మీకు ఉదాహరణకి సరే, సోషల్ మీడియా లోపల వచ్చేటువంటి రకరకాలైనటువంటి విషయాల వల్ల జనంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట నా మెసేజ్ ఏమిటంటే ప్రజలకి, మనం ఏదైనా ఆహారపు విషయాన్ని తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చినటువంటి మందులు, గోళీలు, లేకపోతే ఇంజక్షన్లు, సర్జరీలు డాక్టర్ ద్వారానే తెలుసుకుంటాం. అట్లాగే ఆహారం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఎక్స్పర్టైజ్, న్యూట్రిషన్కి సంబంధించింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారాన్ని ఎట్లా తీసుకోవాలి, ఆహారాన్ని ఎన్ని టైమ్స్లో తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి అనేటువంటిది ఒక పెద్ద శాస్త్రం అది. కాబట్టి దాని విషయం మీద భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటిది ప్రతి 10 సంవత్సరాలకు ఒక రకంగా గైడ్ లైన్స్ను విడుదల చేస్తుంటుంది. డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ అని చెప్పేసి 2024లోనే దీన్ని విడుదల చేశారు. అంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి జీవన శైలి కూడా ఉండాలి అనేటువంటిది ఈ పుస్తకంలో విడుదల చేశారు 2024లో. ఇది ఫ్రీలీ డౌన్లోడబుల్, మనకు వెబ్సైట్లో, మనకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఎన్ఐఎన్ వెబ్సైట్లో ఉంటుందా? ఎనీ ఇంటర్నెట్లో మీరు తీసుకోవచ్చు దీన్ని. అయితే విషయానికి వస్తే, ఈ యూట్యూబ్ చెప్పే వాళ్ళతోటి కన్ఫ్యూజన్ ఏమిటంటే, ఈ ఒక్క ఆహారం తీసుకుంటే మనకి ఇది అయిపోతుంది, ఇది మిరాకిల్ జరిగిపోతుంది, ఇది ఇట్లా తింటే దీన్ని ఇది అవుతుంది, అది అవుతుంది అనేది ఉంటే, మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఈ ప్రపంచం మొత్తానికి కలిపి అగ్రికల్చరు, ఆ రకమైనటువంటి న్యూట్రిషను చూసేవి 2 సంస్థలు ఉంటాయి. FAO అంటాం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్లో ఉంటుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆరోగ్యం మీద చూస్తే ఆహారం మీద చూస్తుంది. వీళ్ళిద్దరు కలిసి చూసేసిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఎన్ని రకాలైనటువంటి ప్లాంట్ స్పెసీస్ ఉన్నాయి అని లెక్క కట్టారు. కడితే యాజ్ ఆన్ డేట్ 3,50,000 ప్లాంట్ స్పెసీస్ ఉన్నాయని లెక్క కట్టారు. 3,50,000 ప్లాంట్ స్పెసీస్. ప్లాంట్స్ కావు, ప్లాంట్స్ కోట్లలో, మిలియన్స్లో ఉంటాయి. ప్లాంట్ స్పెసీస్ అంటున్నాం. అంటే ఇప్పుడు టమాటా ఒకటి, వంకాయ ఒకటి, లేకపోతే టెంకాయ ఒకటి, ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి ప్లాంట్స్ను లెక్క కడితే 3,50,000 ప్లాంట్స్ ఈ ప్లానెట్ మీద ఉన్నాయి. అందులో కేవలం 30,000 మాత్రమే మనుషులు తినడానికి ఉపయోగపడేటువంటి ప్లాంట్ స్పెసీస్గా గుర్తించారు. 30,000 3,50,000లో 30,000 మాత్రమే. అయితే కాలక్రమేణా మనిషి పుట్టుక నుంచి ఇప్పటి వరకు చూస్తే కేవలం మనిషి 7,000 ఫుడ్స్ను మాత్రమే టేస్ట్ చేసిండు. 7,000 23,000 అట్లే ఉన్నాయి, ఇంకా తెలియదు వాడికి.
ఈ 7,000లో కూడా మనం ఫర్దర్ చూస్తే ప్రపంచం మొత్తం మీద చూస్తే, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు వేసిన ప్రశ్నకు జవాబుకి వస్తున్నాను అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా తింటారు కదా. భారతదేశంలో ఒక తీరు, అమెరికాలో ఒక తీరు, లండన్లో ఒక తీరు, జర్మన్లో ఒక తీరు, జపాన్లో ఒక తీరుగా తింటుంటారు. ప్రపంచం మొత్తం మీద ఈ ప్లాంట్ స్పీసీస్ని చూస్తే కేవలం 254 ఉన్నాయి. 3,50,000లో 30,000లో 7,000లో 254 ప్లానెట్ మొత్తం మీద ఉన్నాయి అన్నమాట. అంటే భూమి మీద మొత్తం మీద ఆహారం పద్ధతిలో 254 ఉన్నాయి ఈ రోజటికి. అయితే ప్రపంచం మొత్తాన్ని ఇంకా ఫర్దర్ చూస్తే మనిషికి కావలసినటువంటి శక్తి, ఎనర్జీ అంటాం మనం. ఈ ఎనర్జీ కొరకు భూప్రపంచం మొత్తం కేవలం 4 ఫుడ్స్నే తీసుకుంటున్నది. ఒకటి రైసు, రెండోది వీటు, మూడోది మెయిజు, నాలుగోది పొటాటో. ఇది ప్రధానంగా తీసుకుంటున్నది ఎనర్జీ కోసం. తతిమయన్ని కరిపత్తలాగా కొంచెం కొంచెం తింటాం మనం అన్నమాట. అవును. కాబట్టి దీని నుంచి ఏం జరుగుతున్నది అయ్యా అంటే, మనిషి నిలబడాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక వెహికల్ నడవాలంటే బ్యాలెన్స్ ఉంటేనే నడుపుతాం, సైకిల్ కానీ మోటార్ బైక్ కానీ బ్యాలెన్స్ ఉండాలి. అంటే మనిషి జీవనం సాగించాలంటే బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్కి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ లోపల దేవుడు అనండి, ప్రకృతి అనండి, ఇంత ఆహారం ఇచ్చినప్పుడు మనిషి చూడండి 3.5 లక్షలలో 30,000లో 7,000లో 254లో 4 సెటిల్ అయి ప్రతిమవన్నిటిని కరిపత్తలాగా తింటున్నాడు. ఇట్లా తినడం వల్లనే మనిషి ఏమైపోతున్నాడు అని అంటే అనారోగ్యానికి గురవుతున్నాడు. ఆహారమే ప్రధానమైనటువంటిది మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి కొరకు. ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని సద్వినియోగం సరిగ్గా చేయడం లేదో అప్పుడే నీకు ఒక రకమైనటువంటి డెఫిషియన్సీ ఏర్పడి ఆ రకమైనటువంటి జబ్బు వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తే చిన్నపిల్లలలో చాలా సివియర్ స్టేజ్లో కళ్ళు కూడా పోతాయి. అట్లాగే ఐరన్ తక్కువైపోతే ఐరన్ డెఫిషియన్సీ మన దేశంలో చాలా ఎక్కువ రక్తహీనత వస్తుంది. అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తినకపోవడమే. ఉట్టి రైసే తింటున్నాడు అనుకోండి, దక్షిణ భారతీయుడు రైస్ తింటాడు, ఉత్తర భారతీయుడు వీటి గోధుమలు తింటాడు. ఇక అట్లా కాకుండా తతి మీద అంతా కొంచెం కొంచెంగా తింటున్నాడు అనుకోండి, అంటే సరి అయినటువంటి పాళ్లలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల ఈ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వచ్చి ఆ డెఫిషియన్సీకి సంబంధించినటువంటి వ్యాధిలోకి గురవుతున్నాడు. ఉదాహరణకు వైటమిన్ ఏ వస్తే రేచీకటి వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ వస్తే రక్తహీనత వస్తుంది, ఎనీమియా అంటాం మనం దాన్ని. అట్లాగే వైటమిన్ డి మనకు సూర్యరశ్మి నుంచి ఫ్రీగా వస్తుంది, కేవలం చేపలలో, గుడ్లల్లో, పాలల్లో ఉంటుంది. కనీసం వీడు ఆహారం తినకపోతే కనీసం బయటకన్నా వెళ్తున్నాడా, శరీరాన్ని సూర్యుడి వైపు చూస్తున్నాడా అంటే అట్లా కూడా లేదు. వైటమిన్ డి వస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తే వాడికి బొక్కలలో బలహీనత ఏర్పడుతుంది, తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి చిన్నపిల్లలలో, పెద్దవాళ్ళలో వేరువేరుగా. ఇట్లా ఒక్కొక్క న్యూట్రియంటు, ఒక మినరల్, ఒక వైటమిన్ ప్రత్యేకమైనటువంటి డెఫిషియన్సీ తోటి ప్రత్యేకమైనటువంటి వ్యాధి కలిగిస్తుంది. అంటే అర్థం ఏమిటి, నువ్వు తీసుకునేటువంటి ఆహారం తీసుకోకపోవడం నుంచే నీకు వ్యాధి వస్తుంది. నువ్వు సరి అయినటువంటి ఆహారాన్ని సమపాళ్లల్లో ప్రతినిత్యం తీసుకొని సరి అయినటువంటి ఫిజికల్ యాక్టివిటీ కనుక తీసుకుంటే అసలు రోగం అనేది రాదు మనిషికి. ఉదాహరణకి ప్రపంచం మొత్తాన్ని 5 భాగాలుగా విభజించారు ఇప్పుడు ఏజింగ్ ఆధారంగా. అంటే మనుషులు నివసించేటువంటి విధానం. అంటే ఇప్పుడు భారతదేశంలో 72 యావరేజ్ చనిపోతాడు, అదే అమెరికాలో 75కి చనిపోతాడు, అదే జపాన్ పోతే 85 ఏళ్ళకు చనిపోతాడు, అదే జపాన్లో 90 ఏళ్ళు చనిపోతుంది స్త్రీ. అంటే చూడండి, యావరేజెస్ ఆఫ్ లైఫ్ మనిషి ఒక్కడే, కానీ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జీవిస్తున్నాడు. ఎందుకు? కారణానికి వస్తాను. ఇప్పుడు దీని ఆధారంగా ఏం చేసిండు సైంటిస్టులు, ఏం చేసిండ్రు, బ్లూ జోన్స్గా విభజించిండ్రు. ఎక్కడెక్కడైతే 100 సంవత్సరాలకు పైన మనుషులు బతుకుతున్నారో ఒక 5 ప్లేసెస్ని గమనించిండ్రు. అందులో ఒకటి జపాన్లో ఉంది, ఒకినావా అని, ఒకటి కాలిఫోర్నియాలో ఉంది, ఒకటి ఇటలీలో ఉంది, ఇంకొకటి యూరోప్లో ఉంది. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ లోపల ఈ ప్రాంతాలలో చూస్తే ఈ బ్లూ జోన్స్లో 100 సంవత్సరాలకు పైనే బతుకుతున్నారు మనుషులు అక్కడ. అయితే వాడు తీసుకుంటున్నది ఏమిటి, వాడు చేస్తున్నది ఏమిటి అని చూస్తే వాడి ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ ఉండడమే కాక ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఆ ప్రాంతంలో దొరికేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తినడమే కాకుండా వాడు సరైనటువంటి వ్యాయామం కూడా, అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసుకోవడము, ఒక రకమైనటువంటి జీవన శైలిలో ఉండి, అంటే ఆల్కహాల్ కానీ ఇట్లాంటి వాటిని కానీ ఎక్కువ తీసుకోకపోవడము, ఇట్లాంటి అంటే స్మోకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ లేకుండా ఉండడము, ఈ స్ట్రెస్ కూడా ఎక్కువ లేకుండా చేసుకోవడము, ఈ రకమైనటువంటి ఫ్యాక్టర్స్ నుంచి, ఎన్నో కారణాల నుంచి
ఈ బ్లూ జోన్స్లో 100 సంవత్సరాలకు పైన జీవనం జరుగుతున్నది. ఓకే. హెచ్చరిక కొంతమంది ఏమంటారంటే మీరు చికెన్ తినండి, తింటే ప్రోటీన్ వస్తుంది, గుడ్లు తినండి అంటారు. కొందరు ఏమంటారు గుడ్లు పాతకాలం గుడ్లు మారిపోయినాయి, దాని మొత్తం జీనోమే మారిపోయింది, రోగాలు వస్తున్నాయి అంటారు. ఏమిటి క్లారిటీ దీంట్లో? అందుకే చెప్తున్నాం, ప్రధానంగా మొట్టమొదటినే చెప్పాను, ఏదైనా ఒక విషయం ఉంది అని అంటే ఒక వార్త తెలుసుకోవాలంటే టీవీ న్యూసే చూడాలి. మనం పక్కింటోడిని అడిగితే వాడు సరిగ్గా చెప్పాడు మనకు. అట్లాగే ఈ యూట్యూబర్స్లో కూడా ఎంతమంది న్యూట్రిషన్ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఒక డాక్టరా, ఒక న్యూట్రిషన్ శాస్త్రవేత్తనా, ఒక డైటీషియనా, ఒక ఎక్స్పర్టా, ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వార్తలు చూడాలంటే మీ టీవీ ఛానల్ చూస్తాం, పక్కింటి ఆయన అడిగితే ఆయనకు తోచింది చెప్తాడు. టీవీ ఛానల్ అయితే ఒక బాధ్యతతోటి ఈ విషయం జరిగింది అనేటువంటి వార్త జరుగుతుంది. అట్లాగే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది న్యూట్రిషన్ ఎక్స్పర్టే చెప్పగలడు. కాబట్టి ఆ చెప్పే అతను న్యూట్రిషన్ ఎక్స్పర్టా లేకపోతే ఆవిడ న్యూట్రిషన్ ఎక్స్పర్టా అనే విషయం కనుక మనం చూస్తే విషయం సరిగ్గా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు అడిగిన ప్రశ్నకు ప్రోటీన్ ఇది తీసుకుంటూ వస్తుందా అది తీసుకుంటూ వస్తుందా అంటే మళ్ళీ బ్యాలెన్స్డ్ డైట్కి వస్తాను నేను. బ్యాలెన్స్డ్ డైట్ అని అంటే ఒక ప్లేటులో కనుక తీసుకుంటే ఉదాహరణకు ఒక యావరేజ్ పర్సన్, ఒక అడల్ట్ పర్సన్ 2000 క్యాలరీస్ వాడికి అవసరం ఉంటుంది రోజుకి. అంటే మళ్ళీ మనం ఏ వయసును బట్టి, వాడి జెండర్ను బట్టి, వాడి యొక్క దీన్ని బట్టి మారుస్తుంటాం మనం. ఓ యావరేజ్గా చెప్తున్నాను మీకు, ఓ 2000 క్యాలరీస్కి మనం లెక్క కడతాం ఎప్పుడైనా కూడా. 2000 క్యాలరీస్కి ఒక ప్లేట్ని కనుక తీసుకుంటే మనిషి మామూలుగా మూడు పూటల భోజనం చేస్తాడు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. దాన్ని టిఫిన్ అనండి, మధ్యాహ్నం లంచ్, లేకపోతే ఈవినింగ్ స్నాక్ తీసుకున్నా, రాత్రికి డిన్నర్ తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా అది ప్లేట్లో 2000 క్యాలరీస్ వరకు తీసుకుంటాడు. దీన్ని ప్లేట్ని కనుక చూస్తే ప్లేట్లో సగభాగం మనకు ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఉండాలి. సగభాగం ప్లేట్లో అంటే 400 గ్రాముల ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు ఇవి ఉండాలి. 100 గ్రాముల పండ్లు ఉండాలి ప్రతి నిత్యం ఇది. అట్లాగే 250 గ్రాముల వరకు మీరు తినేటువంటి రైస్ కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, తైదలు కానీ, గోధుమలు కానీ, ఏ రకమైనటువంటి సీరియల్స్, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలైనా కూడా దాదాపుగా 250 గ్రాములు తీసుకోవాలి ప్రతినిత్యం మనిషి 2000 క్యాలరీస్ అవసరం ఉన్నవాడు. అట్లాగే ఆయిల్స్కి వచ్చేటప్పటికి, ప్రోటీన్కి వస్తాను మీరు అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు ఈ కూరగాయలు, ఆకుకూరలు, కాయగూరలన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు ఇస్తుంది మనకు, అంటే వైటమిన్స్, మినరల్స్ ఇస్తుంది. అట్లాగే ఫైబర్ ఇస్తుంది చాలా. మనిషి బోవెల్ మూమెంట్ ప్రాపర్గా ఉండాలి, కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండాలి అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, దుంపలు బాగా తింటుండాలి. అట్లాగే మనం తినేటువంటి సీరియల్స్ ద్వారా కూడా మంచి ఫైబర్ వస్తుంది మనకు. ఉదాహరణకు జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ చూస్తే మనం తినేటువంటి రైస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఫైబర్ అందులో. గోధుమలతోటి సరసమానంగా ఉంటుంది, రైస్లో చాలా తక్కువ ఉంటుంది ఫైబర్. ఎందుకంటే మనం పాలిష్డ్ రైస్, సన్న బియ్యం తింటున్నాం కాబట్టి హైలీ పాలిష్డ్ రైస్ తినడం నుంచి ఫైబర్ అంతా పోతుంది. కాబట్టి అన్నం కూడా తొందరగా జీర్ణమై ఆకలి అవుతుంటుంది కూడా మనిషి. అదే వాడు బ్రౌన్ రైస్, కొంచెం పాలిష్ తక్కువ ఉన్నటువంటి రైస్ తీసుకున్నడానికి తేడా ఉంటుంది. కాబట్టి మనిషి కూడా ఏం చేయాలి, బ్యాలెన్స్. నేను చెప్పానే మొట్టమొదటి చెప్పింది, చాలా ఆహారాలు ఉన్నాయి కాబట్టి ఒకటే దానికి స్టిక్ కాకూడదు. కాబట్టి ఏం చేయాలి, ప్రతినిత్యం కూడా మారుస్తుండాలి ఆహారాన్ని. ఇవాళ పాలకూర, రేపు తోటకూర, చుక్కకూర, బచ్చలి కూర, గోంగూర, కొయ్యగూర, ఇట్లా మీకు హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నా కూడా మీకు 20 ఆకుకూరలు కనబడతాయి మీకు. రోజు తప్పించి రోజు ఇడిచి 20 రోజుల దాకా కూడా మార్చాల్సిన అవసరం, సేమ్ తినాల్సిన అవసరం ఉండదు మనిషికి. అట్లాగే సీరియల్స్లో కూడా మనం చూసుకుంటే మీకు రైస్ తీసుకోవచ్చు, వీట్ తీసుకోవచ్చు, ఓ రోజు జొన్నలు తీసుకోవచ్చు, రాగులు తీసుకోవచ్చు, సజ్జలు తీసుకోవచ్చు, బరిగెలు తీసుకోవచ్చు, వరిగెలు తీసుకోవచ్చు. ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి మనిషి రకరకాల ఆహార పదార్థాలను టేస్ట్ చేయడం నుంచి రకరకాల పోషకాలు కూడా వాడికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రోటీన్కి వచ్చేటప్పటికి మనకు ప్రధానమైంది 2 రకాల సోర్సెస్లో ప్రోటీన్ వస్తుంది. ఒకటి పప్పులు, అంటే ఇప్పుడు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇట్లాంటి పప్పులన్నిటిలో కూడా మనకు దాదాపుగా 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల కనుక పప్పు తీసుకుంటే మనం 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే గుడ్డు తీసుకున్నాం అనుకోండి, ఒక 2 గుడ్లు తీసుకున్నాడు అనుకోండి, 13 గ్రాముల దాకా కూడా ప్రోటీన్ వస్తుంది మనకు. అదే పాలు తీసుకున్నాడు అనుకోండి, పాలల్లో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది, దాదాపుగా 3% ప్రోటీన్ ఉంటుంది మనకు పాలల్లో కూడా.
ఇది కాక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు ఏమిటంటే అసలాహారం వదిలేసి సప్లిమెంట్స్కి వెళ్తున్నాడు మనిషి అవసరం లేకున్నా కూడా. అంటే ఇప్పుడు ఏదో వే ప్రోటీన్ కోతా, లేకపోతే పీ ప్రోటీన్ కోతా, లేకపోతే సోయా ప్రోటీన్ కోతా అని వెళ్ళొచ్చు, కాదనం, దాని నుంచే నిషిద్ధం లేదు. కానీ నువ్వు నీకు ఉండాల్సినటువంటి ప్రోటీను సహజమైనటువంటి ఆహారంలో రావడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా కూడా మనిషి. ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేయగలడు. ఉదాహరణకి ఇప్పుడు మనము చాలా కారణాల నుంచి కూడా ప్రోటీన్ సరైనటువంటి పాళ్ళల్లో భారతదేశంలో తీసుకోవడం లేదు. ఉదాహరణకి ఇప్పుడు పప్పులలో వస్తుంది అని చెప్పిన 125 గ్రాముల దాకా. పప్పు కూడా 100-150 రూపాయల కిలో ఉంటుంది. ఒక సామాన్యుడికి కొనాలంటే ఇబ్బంది. అయ్యా మాంసాహారంలో కూడా ప్రోటీన్ బాగానే ఉంటుంది, 20-25 గ్రాముల దాకా ఉంటుంది. చికెనో, మటనో, ల్యాంబో ఇట్లాంటివి తీసుకుంటే మీరు. కానీ 600-800 రూపాయల కిలో ఉంటుంది, అది ఇంకా ఖరీదు ఉంటుంది అది. కాబట్టి భారతదేశంలో ఎట్లయిపోయిందంటే ఆర్థికము, ఎకనామిక్స్, వాడు తినే మనం కులపరంగా తింటుంటారు ఈ దేశం లోపల ఆహారపు అలవాట్లు కూడా. ఆ తినాల్సినటువంటి కులం వాడైనా కూడా తినలేకపోవడానికి కారణం ఆర్థికంగా లేకపోవడం. 800 రూపాయల కిలో పెట్టి మాంసం కొని ఇస్తే తింటాడు, కానీ కొనలేడు, శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు. కాబట్టి ఏమైపోయాడు, మాంసాహారం తినేవాడు కూడా విధి లేక గతి లేక శాకాహారం వైపు వచ్చాడు. ఇక శాకాహారం తినేవాడు కూడా ఇప్పుడు 100-150 రూపాయల పప్పు అయ్యే వరకు నాకు ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి పద్ధతిలోకి వచ్చేసి తక్కువ తినడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తక్కువ తింటాడో ప్రోటీను మనిషికి, ఇప్పుడు ఈ కండలు కానీ శరీరం అమరిక కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ తింటాడో వానికి బలం కూడా తక్కువ అయిపోతుంటుంది అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ దగ్గర, ఒక డాక్టర్ దగ్గర కూర్చొని వీడికి ఏం లోపం ఉంది, ఎట్లా దాన్ని కరెక్ట్ చేయాలి అనేటువంటిది వాడు సలహా చెప్తాడు. అట్లా కాకుండా మనకు వెల్నెస్ వాడో, యూట్యూబరో, విషయ పరిజ్ఞానం సరిగ్గా తెలియని వాడో, సరిగ్గా తెలిసిన వాడు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, కాదనని నేను. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, డైటీషియన్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు. అదే మనం ఎంచుకోవాలి నేను చెప్పేది. కాబట్టి మనుషులు ఎప్పుడైతే, ఇప్పుడు నేను ఎప్పుడే ఒక విషయం చెప్తుంటాను, ఒక వార్త చూడాలి అని అంటే ఇప్పుడు 100 ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఒకటే చాలుగా. కానీ మనిషి 100 ఛానల్స్ తిప్పుతాడు. ఆహారం మరి ఎందుకు తిప్పాడు? కాబట్టి నీకు ఆహారం కూడా భగవంతుడు అన్ని ఇచ్చాడు కదా, రోజుకొకటి తిప్పు. 5 నిమిషాల్లో టీవీ ఛానల్ మార్చినట్టుగా కనీసం రోజుకొక ఆహారాన్ని మార్చి, వాళ్ళ పాలకూర తింటే రేపు చుక్కకూర తిను. దాంట్లో ఉండే పోషకాలు, దీంట్లో ఉండే పోషకాలు చాలా తేడా ఉంటాయి. మనుషులు ఎప్పుడైతే సరైన పాళ్లల్లో తింటాడో న్యూట్రిషన్ పరమైనటువంటి డెఫిషియన్సీ రావు, క్యాన్సర్ కూడా దూరంగా ఉంటుంది, కార్డియోవాస్కులర్ కూడా దూరంగా ఉంటుంది, ఈ బీపీ కూడా రాకుండా ఉంటుంది, మరియు డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ సరైన పాళ్లల్లో తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అని అంటే కూడా మనిషి ఒక ఉదాహరణకు 60 కిలోల బరువు ఉంటాడు సగటు భారతీయుడు. 60 కిలోల ఉన్నవాడు దాదాపుగా 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ప్రతినిత్యం. 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటే 100 గ్రామ్స్ తీసుకుంటేనే పప్పులో 25 వస్తుంది అని చెప్పా. వాడికి అట్లా పప్పులో, మనకు రైస్లో కూడా 7 గ్రాముల దాకా ప్రోటీన్ వస్తుంది. అట్లాగే మనం ఎంచుకునేటువంటి కూరగాయలు ఉన్నాయి, చిక్కుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీర్నీస్ ఉంది, లేకపోతే చిక్కుడుగాయ ఉంది, అట్లాంటి వాటిలలో కూడా మనకు ప్రోటీన్ వస్తుంది. కాబట్టి అట్లే రాజ్మా గింజలు కానీ, శనగలు కానీ ఇట్లాంటివి తీసుకుంటే కూడా ప్రోటీన్ వస్తుంది. కాబట్టి వాడు ఎంచుకునేటువంటి ఆహారము ద్వారా సరైన పాళ్లల్లో ప్రోటీన్ వస్తే ఆ రకంగా కూడా వాడికి శరీరం పెరగడానికి, వృద్ధి కావడానికి అవకాశం దొరుకుతుంది. ఇట్లా ప్రోటీన్ అనేటువంటి ప్రశ్నకు ఎక్స్పర్ట్ ద్వారానే విషయం తెలుసుకోవాలి, కానీ విషయ పరిజ్ఞానం లేని యూట్యూబర్ ద్వారా విషయం తెలుసుకుంటే ఇబ్బందుల పాలు కూడా అవుతారు. ఉదాహరణకి అసలు ఆహారంలో కావాల్సిన ప్రోటీన్ వదిలిపెట్టి సప్లిమెంట్ ద్వారానే మొత్తం తీసుకోవడం మొదలు పెడితే కిడ్నీలే మన ప్రోటీన్ను ఫిల్టర్ చేస్తుంటాయి. మన ప్రోటీన్ తీసుకున్నటువంటి దాన్ని విపరీతమైనటువంటి లోడ్ చేసామనుకోండి, మామూలుగా ఒక సగటు భారతీయుడికి 0.8 గ్రామ్స్ పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్ ప్రోటీన్ చాలు అని ఎన్ఐఎన్ నిర్ధారించింది. కానీ ఇప్పుడు యూట్యూబర్స్, వెల్నెస్ చెప్పేవాళ్ళు, జిమ్ పోయేటవాళ్ళు ఒకటి 1.5 కో 2 కో 3 కో అనే చెప్పేసేవరకల్లా కిడ్నీస్ పైన లోడ్ పడి లాంగ్ రన్లో కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ శాతం నువ్వు ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్, సప్లిమెంట్స్ సరైన ఆహారంలో తీసుకుంటేనేమో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆహారం వదిలేసిండి అది తినడం మొదలుపెట్టేస్తే దీంట్లో రావాల్సినటువంటిది రాకుండా ఎనర్జీ ఎక్కువై ఇబ్బందుల పాలవుతుంటారు. కాబట్టి తప్పకుండా ఎక్స్పర్టైజ్ ఉన్నవాడితోటే ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి, మాట్లాడాలి, లేదా ఎన్ఐఎన్ వెబ్సైట్ లాంటివి చూసి కూడా మనుషులు ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటారంటే ఈ మధ్య అక్కడక్కడ వినబడుతున్నది,
అన్ని పురుగు మందులు, ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు. ఆ రసాయనాలు వాడటం వల్ల తింటే కూడా ప్రయోజనం ఉంటుందో లేదో, వీటి వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. అంటే పొల్యూషన్ ఎక్కువైంది, అది కూరగాయల్లోకి, ఆహారంలోకి వస్తున్నా నిజమేనా? ఇది ఉంటే ఎంతవరకు, ఎట్లా అది నిర్మూలించాలంటే ఏం చేయాలి? కరెక్ట్, మంచి ప్రశ్న. ఒక విషయం చెప్తాను నేను మీకు. సత్యం అనేది 3 రకాలు ఉంటుంది. సత్యం 3 రకాలు ఉంటుంది. కానీ మనకు తెలిసి ఒకటే రకం సత్యం కాదు. కానీ 3 రకాలు ఉంటుంది సమాజంలో. ఎట్లుంటుందో చూడండి. నిజమైనటువంటి సత్యము అంటే ఫ్యాక్ట్ అంటాం దాన్ని. ఫ్యాక్ట్ అది ప్రపంచంలో ఎక్కడైనా కూడా సత్యంగానే భావిస్తారు దాన్ని. అంటే అందరికీ తెలిసిన దాన్ని, అందరూ ఒప్పుకునేదాన్ని సత్యం అంటారు. ఫిక్షన్ అంటాం ఇంకో మాట ఇంగ్లీష్లో. అంటే అసలు అది ఇట్స్ నోబడీస్ ట్రూత్ అంటాం. అసలు ఎవడికి కూడా సత్యం కాదు, వాడు ఊహించిండు రాసిండు. ఈ ఎక్కువ భాగం యూట్యూబర్స్లో కొంత అర్థం చేసుకొని, కొంత అర్థం చేసుకోలేక, విషయ పరిజ్ఞానం లేక వాడికి తోచింది మాట్లాడడం నుంచి, కొన్నిసార్లు సైన్స్ పర్సెప్షన్లో చెప్పడం నుంచి ఫిక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే అసలు అది విషయం ఉండదు, అది నోబడీస్ ట్రూత్. అది ఇక మిత్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన కొంత అంత పాడైపోతుంది, అసలు దాంట్లో బలమే ఉండదు అని అనుకుంటారు. అదే ప్రజలలో ఒక భావన ఉంది, దాన్ని మిత్ అంటాం. అంటే మిత్ కూడా సంబడీస్ ట్రూత్, వాడు నమ్మిండు. సో ఫిక్షన్ అంటే ఎవడు నమ్మలే, ఫ్యాక్ట్ అంటే అందరు నమ్ముతారు అది కరెక్ట్ ఉంటే. మిత్ అంటే ఎవరిదో ఒక్కడి భావన మాత్రమే. సైన్స్ అనేటువంటిది, ప్రత్యేకించి న్యూట్రిషన్ సైన్స్ మనం మాట్లాడుకునేటువంటిది ఎట్లుంటుందంటే, సైన్స్ అనేది కాలంలో ఎప్పటికీ టెస్ట్కు నిలబడుతుంది. ఇవాళ ఇంత ఉంది అని అంటే ఈ మనిషికి ఇంత అవసరం, ఇంత ఉంటుంది, ఇది ఇంత తింటే వీడికి సరిపోతుంది అనేటువంటి సైన్స్ చెప్తే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఇది దాగు, నువ్వు లేచి ఉరుకుతావు, లేకపోతే ఇది అయిపోతుంది అని అంటే ఒకరోజు ఉరుకుతాడేమో. లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నాడు అనుకోండి, ఇంకో రకమైన సమస్య వస్తుంది, లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఏమిటంటే, కొంత సత్యం ఉంది, కొంత సత్యం లేదు దాంట్లో. ఉదాహరణకి అసలు కంప్లీట్ రిస్క్ లేకుండా అనేది ఏముండదు ప్రపంచంలో. ఏది కూడా ఉండదు మనకు రిస్క్ లేకుండా. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. నిన్న మొన్న మనకు అహ్మదాబాద్లో ఒక విమానం కూలింది. కూలంగానే మామూలుగా మనిషి సహజమైనటువంటి పద్ధతిలో ఆలోచించేవాడు ఏమనుకుంటాడు, విమానంలో ప్రయాణం చేయాలని చాలా రిస్క్ అనుకుంటాడు కదా. కానీ రోడ్డు మీద ప్రయాణం చేయడం, కారులోనో మోటార్ బైక్లోనో ప్రయాణం చేయడం ఎక్కువ రిస్క్ నా లెక్కలో. ఎందుకు అంటే, ఒక్క విమానం పడితేనే మీ టీవీ ఛానల్స్ అన్ని 3 రోజులు చూపించినాయి. రోజు ఎన్ని కార్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు మీరు అసలు ఎప్పుడైనా పట్టించుకుంటారా? రిస్క్ నిజానికి అది ఎక్కువ ఉంది, కానీ పర్సెప్షన్ ఇది ఎక్కువ ఉంది. ప్రజల భయం ఎక్కువ ఉంది, పర్సెప్షన్ అంటాం దాన్ని. సో కాబట్టి పర్సెప్షన్కు రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. అట్లనే న్యూట్రిషన్ సైన్స్లో కూడా పర్సెప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అది ట్రూత్ అనుకుంటుంటాడు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి, ఇవి పండిస్తున్నారు. పండించడానికి, ఉత్పత్తి కావడానికి మనకు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ మనం వాడాల్సిందే, మనకు తప్పదు. అయితే అది వాడడం నుంచి దాన్ని ఎక్కువ కొట్టి, అవసరానికంటే ఎక్కువ కొట్టి దాని మీద రెసిడ్యూస్ మిగిలడం వల్ల అది తీసుకుంటే ఆహారంలో కొన్ని స్టడీస్ ర్యాట్స్లో, వీటిలలో కొన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలు జరుగుతాయి అనేటువంటి చూపించారు. దాంట్లో సత్యమే. కాబట్టి ఈ దేశంలో ఎన్ఐఎంతో పాటు ఇంకొక సంస్థ ఉంటుంది, దాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఫుడ్ అథారిటీ. డ్రగ్కి ఎట్లా అథారిటీ ఉంటుందో ఫుడ్ కూడా ఉంటుంది. వాళ్ళు ఒక నిర్ణయం చేసినారు, ఒక ప్రోడక్ట్ తయారు చేసినా ఏది ఉన్నా కూడా ఈ పెస్టిసైడ్స్ అనేది ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, వీల్లేదు, ఆహారంలో ఉంటే డేంజర్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు అనేటువంటి ఒక పరిమితి పెట్టేసిండు, ఎంఆర్ఎల్స్ పెట్టిండు అనమాట. ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, అంత లోపల ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడే మనిషి అర్థం చేసుకోవాల్సింది అంటే, అబ్సల్యూట్ రిస్క్ లేకుండా ఏది ఉండదు లైఫ్లో. రిస్క్ కొంత ఉంటుంది, కానీ ఎంత మినిమైజ్ చేస్తాం మనం రిస్క్ అనేటువంటిదే. ఉదాహరణకు ఆహారంలో కూడా అది ఫలిస్తుంది మనకు. అంటే ఇప్పుడు ఆకుకూరలు, కాయగూరలు ఏవైతే మనం ఫర్టిలైజర్ ద్వారా, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి పండించడం, ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ పంట వస్తున్నది మనకు. కానీ ఈ ప్రాబ్లం కూడా ఉంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి రైతుకు సరి అయినటువంటి జ్ఞానం అందించడం.
అయ్యా ఇంతకంటే ఎక్కువ కొట్టాల్సిన అక్కర్లేదు, ఎక్కువ కొట్టడం నుంచి ప్రయోజనం ఏం లేదు, అది దాంట్లో చేరి మన ఆహారం మన కడుపులోకి వెళ్ళి మనకు ఒక రకమైనటువంటి సమస్య తయారు చేస్తుంది. దాని బదులుగా జాతీయ పోషకాహార సంస్థనే ఏం చెప్పిందంటే, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లను కానీ శుభ్రంగా అంటే కుకింగ్కు ముందు తినడానికి ముందు ఒక రకమైనటువంటి ప్రాసెసింగ్ జరగాలి. ఏం చేయాలి మనుషులు? మీరు అడిగిన ప్రశ్నకు మనం బజార్లో కూరగాయలు కొనుక్కొని వచ్చాం, దాన్ని తీసుకొని మంచిగా ఒక టబ్లో వేసి నల్లా ఓపెన్ చేసి చక్కగా వాటిని శుభ్రంగా కడగాలి, ఫోర్స్బుల్గా నల్లా కింద కడగాలి. ఇంకా మనకు అనుమానం ఉండి పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఎక్కువ వేసుకుంటున్నారు అని అంటే కొంత సాల్ట్ వేసి కూడా కలిపేసి తీసేయచ్చు, కొంత వినెగార్ అంటారు ఎస్టిక్ యాసిడ్ అట్లాంటిది కూడా కొంత వేసి కూడా కలిపి తీసి శుభ్రంగా మళ్ళీ రన్నింగ్ టాప్ వాటర్ కింద ఈ కూరగాయలను కానీ పండ్లను కానీ ఆకుకూరలను కానీ కడిగేసి అప్పుడు కట్ చేసి వండుకోవడం నుంచి ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు, చాలా వరకు తగ్గించవచ్చు. కాబట్టి ఒక దిక్కు ఫుడ్ అథారిటీ ఒక నియమం పెట్టింది, ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీలేదు, ఉంటే దాన్ని అమ్మనివ్వడు, పట్టుకుంటాడు. అంత కూడా తగ్గించుకోవడానికి మార్గం నేను చెప్పాను. ఇప్పుడు జాతీయ పోషకాహార సంస్థ ఏం చెప్తుంది, ఎట్లా గడగాలి, ఎన్ని రకాలుగా గడగవచ్చు, అట్లా దాన్ని మనము ఉపయోగించుకోవడం నుంచి రిస్కును తగ్గించవచ్చు, మినిమైజ్ చేయొచ్చు. కాబట్టి ఆహారాన్ని అట్లా కూడా మనం తీసుకుంటే మనకు వచ్చే డేంజర్ ఏమీ ఉండదు. కాబట్టి అది అపోహనే, మనిషి సరైనటువంటి పద్ధతిలో వెళ్తే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే ఒకరికి ఆల్కహాల్ ఉంటుంది, ఈ మధ్య ఎక్కువ మంది తాగుతున్నారు కూడా, తాగుతారు కానీ తిండి సరిగా తినని అంటారు. నిజంగా తాగిన వాళ్ళు ఎక్కువ తినవచ్చా? అసలు ఏం తినాలి వాళ్ళు? మటన్ ఇప్పుడు తాగేటప్పుడు మటన్ చికెన్ తింటారు, తర్వాత అది కాకుండా మళ్ళీ ఆ తర్వాత అన్నం తినమంటారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తింటారు. ఈ విధంగా తాగిన వాళ్ళు బాగా తినాలా? అది ఫస్ట్ ఒక శాస్త్రవేత్తలాగా నేనేం చెప్తానంటే, అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని విషయాలకు వాటి నిర్ధారణ అయిపోయింది. ఉదాహరణకు మన లైఫ్ స్టైల్లోనే భాగమైనటువంటి స్మోకింగ్ చేయడమే కాకుండా స్మోకింగ్ చేసిన పక్కన కూడా ఉండకుంటే మంచిది. అంటే ఇది యాక్టివ్ స్మోకర్, వీడు ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన ఉన్న పక్కన మనం తాగితే మనం కూడా తాగినట్టే. అది కూడా కాలక్రమేణా మనకు క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. టొబాకో పక్కన ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ రన్లో చెప్తున్నా, ఇవాళ అయితే రేపు వస్తుందని కాదు. అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ నుంచి చెడే జరుపుతుంది కానీ మంచి చేయదు. అట్లాగే ఆల్కహాల్ కూడా ఎస్టాబ్లిష్ చేసినరు. నువ్వు ఆల్కహాల్ తీసుకోవడం కూడా రకరకాలైనటువంటి సమస్యలు శరీరానికి వస్తాయి. ఉదాహరణకి లివరు క్యాన్సర్ వచ్చేస్తుంది అల్టిమేట్గా. నువ్వు కంటిన్యూస్గా ఇంకా ఆల్కహాల్ తాగిన వాళ్లకు లివర్ సిరోసిస్ వచ్చేస్తుంటుంది, ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాం. అట్లాగే ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు చేస్తుంది. ఇంకా ఏం సమస్య అంటే, మామూలుగా మనము ఎనర్జీ అని చెప్పాను మొట్టమొదటి మీకు. 1 గ్రాము కార్బోహైడ్రేట్ తీసుకుంటే 4 క్యాలరీస్ ఇస్తుంది శక్తి. 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే కూడా 4 కిలో క్యాలరీస్ శక్తి ఇస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే 9 క్యాలరీస్ శక్తి ఇస్తుంది. కాబట్టి కొంచెం నూనె తక్కువ వాడాలి అని ఇవాళ రేపు ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు. అంటే కొంచెం నూనె తగ్గించండి అంటున్నాడు. చూడండి, శక్తి ఎక్కువ ఇస్తుంది. 1 గ్రాముకు 9 క్యాలరీస్ ఇస్తుంది అది. అదే ఆల్కహాలు 1 గ్రాముకు 7 క్యాలరీస్ ఇస్తుంది. 1 గ్రామ్కే 7 క్యాలరీస్ శక్తి ఇస్తుంది. కాబట్టి మనిషికి కావలసిన శక్తి మొత్తం వాడు ఆల్కహాల్ ద్వారానే తీసుకోవడం మొదలుపెట్టి, మళ్ళీ దానికి తోడు మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా ఆహారం ఏం తీసుకోవాలి, అదేం చేయాలి అనేటువంటి చేయడం మొదలుపెట్టిండి అనుకోండి, ఒకటి దాని నుంచి డ్యామేజ్ అవుతుంది అని చెప్పిన. ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోకూడదు, థంబ్ రూల్ అది. రెండవది, ఆల్కహాల్ తీసుకునేవాడు ఎంత తినాలి అనేటువంటి స్టాండర్డ్స్ ఎక్కడా లేదు. కాబట్టి ఫస్ట్ సంగతి ఏమిటంటే, లైఫ్ స్టైల్లో మనిషి మార్చుకోవాల్సినటువంటి ప్రక్రియ ప్రధానమైనటువంటివి 3. ఒక మనిషి ఆహారంతో పాటుగా మార్చుకోవాల్సిన ఏమిటి వాడి బిహేవియర్లో అంటే, ప్రతినిత్యం ఆహారంతో పాటు విహారం ఉండాలి. అంటే ఎక్సర్సైజో వాకింగో ఏదో ఒకటి కనీసం ½ అన్ అవర్ ప్రతినిత్యం చేయాలి. అంటే చెమట రావాలి ½ అన్ అవర్. రెండవది, ఎట్టి పరిస్థితులలో సిగరెట్ తాగొద్దు, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను వాడొద్దు. మూడవది, ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు. ఇవి రుగ్మతలు ఓ రకంగా. కాబట్టి ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. మూడో దాన్ని పెంపొందించాలి. వ్యాయామాన్ని కానీ ఎక్సర్సైజ్ని కానీ నడవడం కానీ ఇవి చేయాలి. చేసి బ్యాలెన్స్డ్ డైట్ నేను ఏదైతే చెప్పినో
దాన్ని సరైన పాళ్ళల్లో తీసుకుంటే మనిషి ఎవడో 100 సంవత్సరాలు బతుకుతున్నాడు బ్లూ జోన్లో అన్నప్పుడు ఇక్కడ 70 ఏళ్ళకి ఎందుకు చనిపోవాలండి మనిషి? ఇంకా 30 ఏళ్ళు ఉంది, వాడు ఎందుకు ముందు వెళుతున్నాడు? కాబట్టి మనిషి వాడి చావును కోరుకోకూడదు కదా, వాడు తప్పకుండా ఎక్కువ కాలం బతకాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి కూడా బతకాలి, వాడు మంచిగా జీవించాలి. క్యాన్సర్ తోటో కార్డియోవాస్కులర్ డిసీజ్తో సమస్యలతోటో బతకకుండా ఉండాలంటే సరి అయినటువంటి ఆహారం, సరి అయినటువంటి విహారం, సరి అయినటువంటి అలవాట్లు కూడా, అంటే స్మోక్ చేయకపోవడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, అనవసరంగా స్ట్రెస్ కూడా పెంచుకోకపోవడం, ఇవన్నింటిని ఇప్పుడు యోగా ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న మనం చూసాం. యోగాలో ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ మెంటల్ స్ట్రెస్ని కూడా కొంచెం తగ్గించేటువంటి ప్రక్రియలో కూడా వాళ్ళు రేపు టీచ్ చేస్తున్నారు. అట్లాంటి వాటిలోకి మనిషి ప్రతినిత్యం కూడా ఒక ½ అన్ అవర్ అన్న ప్రయత్నం. కానీ చాలామంది మటన్ చికెన్ తిని జిమ్ చేయడం వలన, మీరంటే చెమట తీయడం వలన రోగాలను నివారించవచ్చు అని అంటారు. అది భ్రమణ వాస్తవమా? ఇప్పుడు మటను చికెన్ తినచ్చు అని చెప్పాను నేను. మటన్ చికెన్ నిషిద్ధం ఏం లేదు. అయితే దేనికైనా కూడా పరిమితి ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ పరిమితి చెప్పిన, ఈవెన్ ఆహారం కూడా 250 గ్రాములు చాలా బాబు, నీకు రైస్ కానీ వీటి కానీ ఇట్లాంటిది 250 గ్రాములు చాలా, అంతకంటే ఎక్కువద్దు. నేను ½ కిలో తింటా అంటే ప్రాబ్లమే అది కూడా. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ కార్బోహైడ్రేటే విపరీతంగా తింటున్నాడు అనుకోండి మనిషి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా అంటే, ఇప్పుడు సౌత్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి వాడు ఇట్లా పోసుకుంటాడు, అన్నం పోసుకొని కొంచెం అంత తొక్కు గిత్తంతా లేదా సాంబార్ వేసుకొని తింటాడు. తీసుకునేవారు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకొని తతిమయాన్ని బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం నుంచి ఓ రకంగా చక్కెర వ్యాధి కూడా ఎక్కువైపోయింది అని కొత్తగా పేపర్లు కూడా వస్తున్నాయి మనకి, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నది అట్లా హెల్త్ జర్నల్స్. కాబట్టి మనిషి బ్యాలెన్స్ తప్పకూడదు, కార్బోహైడ్రేటే ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ తీసుకున్నా కష్టమే. ఏదైనా ఒక పరిమితి, ఒక లెక్క ఉంటుంది దేనికైనా కూడా. ఆ లెక్కలో తింటే మనిషి చాలా కాలం జీవిస్తాడు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ జోన్స్లో 5 బ్లూ జోన్స్లో 100 సంవత్సరాలకు పైన బతికే వాళ్ళే ఉన్నారు. మరి వీడెందుకు? వాడు కేవలం ఇటువంటి పనులే చేస్తున్నాడు. కాబట్టి సరి అయినటువంటి ఎక్స్పర్ట్స్ దగ్గర మాట్లాడి, ఆహారాన్ని చూసి, జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన గైడ్లైన్స్ను పాటించి, సరైనటువంటి నీళ్లు కూడా తీసుకోవాలి మనిషి. రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి చెప్తారు. పొద్దున్న లేవగానే మీరు 2 లీటర్ల నీళ్ళు తాగండి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు సమస్య ఏమిటి అని అంటే, చెప్పాను కదా మీకు, పర్పోర్టెడ్ న్యూట్రిషనిస్టులు ఎక్కువైపోయారు సమాజం లోపల. అంటే వాడే నేను న్యూట్రిషనిస్ట్ అనుకుంటాడు. అది ఒక చదువు ఉంటుంది, దానికి పెద్ద ఎన్ని రోజులు శ్రమ చేయాలి, దాని మీద జ్ఞానం సంపాదించాలి, అప్పుడే అతను బిగ్ ఎక్స్పర్ట్ అవుతాడు. ఇప్పుడు నీళ్లు అంటే మీకు ఒక సింపుల్ చెప్తా లాజిక్, మనుషులకు అర్థం కావడం కొరకు. మామూలుగా ప్రతినిత్యం మనిషి చెమట రూపంలో, మూత్రం రూపంలో, మార్నింగ్ కాల్స్ రూపంలో దాదాపుగా 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల లోపల బయటికి పంపించేస్తుంటాడు. ఇంకా వ్యాయామం ఎక్కువ చేసేవాడికి ఇంకా ఎక్కువ వెళ్తుంది కూడా. యావరేజ్ పర్సన్గా చూస్తే మీకు మూత్రమే మనిషి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ల పోస్తుంటాడు ప్రతినిత్యం పొద్దుటి నుంచి రాత్రి పడుకునే లోపల. అంటే 1.5 లీటర్ యూరిన్ పోయింది, చెమట వచ్చింది పని చేయడం నుంచి, తర్వాత మార్నింగ్ కాల్స్లో కూడా కొంత పోయింది, ఇట్లా శ్వాసలో కూడా కొంత పోతుంది. సో కాబట్టి దీన్ని రీప్లేస్ చేయాలి ప్రతినిత్యం, దానికి ఇంకా మార్గం లేదు. అంటే దాదాపుగా 2 లీటర్లను ఖచ్చితంగా కనుక మినిమం 2 లీటర్లను కనుక తీసుకుంటే ఏ రకమైన సమస్య ఉండదు మనిషికి. డైలీ 2 లీటర్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇక ఒక్కొక్కడు 8 లీటర్లు తాగాలి, 10 లీటర్లు తాగాలి, మళ్ళీ ఇంబ్యాలెన్సే. నేను చెప్తున్నాను, ఆల్కహాల్ ఎంత ప్రమాదమో కూడా ఇవన్నీ తినడం విడిచిపెట్టి వాడు 8-10 లీటర్ల నీళ్లు తాగితే కూడా అంతే ప్రమాదం కూడా. నీళ్లతోటి కూడా సమస్యనే వస్తుంది మనిషికి. కాబట్టి యూట్యూబర్స్ విశ్వసించొద్దు. ఎవరు ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ యూట్యూబర్లు కరెక్ట్ చెప్తారు, దాంట్లో ఏమాత్రం ఉన్నాయి. మంచి డాక్టర్ కూర్చొని చెప్తున్నాడు యూట్యూబ్లో, లేదా మంచి న్యూట్రిషనిస్ట్ చెప్తున్నాడు, మంచిది, అది వినాలి. పేపర్లో వచ్చిన వార్తలైనా సరే, ఏదైనా ఒక ఎక్స్పర్ట్ చెప్పడం నుంచి ఆయన సేకరించి క్రోడీకరించి తన అనుభవంతో విషయం చెప్తాడు. అట్లా కాకుండా ఒక పర్సెప్షన్తో చెప్పేవాడు, నువ్వు 8 లీటర్లు నీళ్ళు తాగు, 4 లీటర్లు నీళ్ళు తాగు, నో. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా. ఒక కిడ్నీ సంబంధమైన ప్రాబ్లం వచ్చేసి ఓ యూరాలజిస్ట్ దగ్గరకో నెఫ్రాలజిస్ట్ దగ్గరకో మీరు వెళ్తే ఆయనకు ఉండేటువంటి కండిషన్తో నీళ్ళు ఎక్కువ తాగకు అని చెప్తాడు కూడా డాక్టర్, అవసరం అనుకుంటే. ఇబ్బంది అవుతుంది వాడికి అని, మూత్రం పోయలేడు కదా, కష్టం, ఏమో ఉంటాయి, డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని రకాలు, ఇవన్నీ మెడికల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఏవి కూడా తెలుసుకోకుండా వానికి దోచిన వైద్యం యూట్యూబ్లో చెప్తే మనిషికి ఇబ్బంది అవుతుంది కదండి. ఒక ఆరోగ్యవంతుడికి
ప్రతినిత్యము 8 గ్లాసుల నీళ్లు అంటే 2 లీటర్లు అంటే పావు లీటర్ మనం కనుక తీసుకుంటే అది సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ వ్యాయామం ఎక్కువ చేస్తున్నాడు, లేకపోతే ఎండలో ఎక్కువ పోతున్నాడు, ఎండాకాలం ఎక్కువ ఉంది, మనిషి తప్పకుండా కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకుంటాడు, తీసుకోవచ్చు కూడా. కనీసం 2 లీటర్లు అయితే తీసుకోవాలి అనేది చెప్తున్నాను. కానీ గోరెచ్చటి నీళ్లు తాగితే మంచిదా, లేకపోతే కనుక చల్ల నీళ్ళు మా నార్మల్ వాటర్ తాగొచ్చా? ఇప్పుడు ఇది కూడా మళ్ళీ యూట్యూబర్స్ యొక్క విశేషమే. మనకు ఒకడు నీళ్ళల్లో నిమ్మకాయ వండుకోవాలని, లేకపోతే నీళ్ళల్లో వెచ్చ నీళ్ళే ఉండాలని, ఒకడు వేడి నీళ్ళు ఉండాలని ఒడి. ఫస్ట్ నీళ్లు తాగాలండి 2 లీటర్లు. రెండవది నీళ్లు శుభ్రంగా ఉండాలి, నీళ్ళల్లో కంటామినేషన్ ఉండకూడదు, నీళ్ళల్లో బ్యాక్టీరియా ఉండకూడదు, నీళ్ళల్లో వైరస్ ఉండకూడదు, నీళ్ళల్లో ఏ రకమైనటువంటి హెవీ మెటల్స్ ఉండకూడదు. ఇప్పుడు బోరింగ్ వాటర్ ఉందనుకోండి, ఒకవేళ ఏమైనా హెవీ మెటల్స్ ఉన్నాయి, లేకపోతే చాలా ఫ్లూరైడ్ ఉంది. ఇప్పుడు మీకు నల్గొండ సూర్యాపేట ప్రాంతం అంతా చాలా అనుభవించారు కదా జనం. సో కాబట్టి అట్లాంటివన్నింటికి కూడా మరి మార్గం కూడా చూపించారు కదా. వాటన్నింటిని తీసేసి మనకు ఫిల్టరేషన్ ద్వారా ఇప్పుడు మనకు మున్సిపాలిటీ ఇచ్చేది ఎక్కువ భాగం పరిశుద్ధమైనటువంటి వాటరే ఇస్తుంది మనకు. అట్లాంటి నీళ్లు నార్మల్గా తాగితే సరిపోతుందండి. మనకు అనుమానం ఉండి ఇప్పుడు ఇప్పుడు మనకు వానాకాలం వచ్చింది, లేకపోతే ఏదైనా కంటామినేషన్ జరుగుతుంది అన్నప్పుడు మనుషులు వేడి చేసి నీళ్లను కాచి చల్లార్చి వడబోసుకుంటే సేఫ్గా ఉంటాయి వాటర్. చాలామంది ఏమంటారు అంటే అన్నం తినే ముందు నీళ్లు తాగాలి, అన్నం తింటూ ఉన్నప్పుడు నీళ్లు తాగొద్దు అంటారు. ఏమిటి వాస్తవం? ఏమీ లేదండి, వాస్తవమే లేదు దాంట్లో. వాడు ఏం పెద్ద సైంటిస్ట్ కాదు, చెప్పే విషయం కూడా ఏం తెలియదు కూడా. తాగొచ్చు అన్నం తింటే మధ్యలో ఎప్పుడైనా తాగొచ్చు. నీళ్ళకి ఏమి సంబంధం ఉండదు. మనిషి అవసరం అనుకున్నప్పుడు నీళ్ళు తాగాలి. వాడు గొంతే పడుతుంది కాబట్టి ఈయన చెప్పిండు అని చెప్పేసి నీళ్ళే తాగకుండా ఉంటే వాడు ప్రాణం పోతుంది. కాబట్టి అట్లాంటివి మనం అన్నం తిన్నాక అరగంటకు నీళ్ళు తాగాలి. ఇక ఒక్కొక్కడు 45 నిమిషాలు ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసినట్టు ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. కాబట్టి ఇట్లాంటిది కాదు. ఇప్పుడు మనకు ఒక ఇప్పుడు ఎన్ఐఎన్ ఉంది, ఎన్ఐఎన్ ఏం చెప్తుంది, 2 లీటర్లు నీళ్ళు తాగాలి, 8 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఒకవేళ నీకు నీళ్లు మున్సిపాలిటీ అందుబాటులో లేకపోతే ఎక్కడి నుంచో ఉన్నాయి అని అంటే ఆ నీళ్లను కాచి వడబోసి పరిశుభ్రమైన నీళ్ళని తాగండి. మామూలుగా నీళ్ళు మనము అన్నం తినేటప్పుడు నీళ్లు పక్కన పెట్టుకొని తాగుతాం, ఎందుకంటే ఒకసారి స్వరం పడే అవకాశం ఉంటుంది. మామూలుగా తిని తాగడం, మధ్యలో అవసరం అనుకుంటే తాగడం, దాంట్లో ఏమీ నష్టం లేదు. దాని నుంచి లాభం కూడా ఏం లేదు. ముందే తాగితే, తర్వాత తాగితే, 10 నిమిషాల్లో తాగితే తేడా ఏమి ఉండదండి. ఇంకా అంటే చాలా డీటెయిల్గా నేను చెప్పను, ప్రేక్షకులకు కన్ఫ్యూజింగ్. కానీ దాంట్లో ఇప్పుడు మనకు యాసిడ్ ఉంటుంది పొట్టలో ఎంత యాసిడ్ ఉంటుంది అని అంటే ఈ యూట్యూబర్స్కు తెలియదు. మీ ఏలు గినక పెడితే నోట్లోంచి బోనే మిగులుతుంది, పైన స్కిన్ కూడా ఏముండదు. మీ పొట్టలో అంత యాసిడ్ ఉంటుంది, అంత యాసిడ్ ఉంటుంది. pH 1.5 1.8 2 లోపలనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనుకున్నారు యాసిడ్? మీరు ఎప్పుడైనా కెమిస్ట్రీ ల్యాబ్కి పోయి చూడండి, అట్లా ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కడుపులో. కాబట్టి మరి మీరు తిన్న చికెన్ కానీ, మటన్ కానీ, ఆకుకూర కానీ, కాయగూర కానీ, దుంప కానీ దాంట్లో వేసేసారు అనుకో, పాలు వేస్తే 1 నిమిషం సెకండ్లో పెరుగు అయిపోతుంది లోపల వడంగానే. పాలు ఇక ఈయన ఎన్ని నీళ్ళు తాగాలి, గంట అయినాక తాగు, అక్కడ గంట సేపు ఉంటుంది. ఎంతసేపు ఉంటుందో, ఈ పెరిస్టాలిక్ మూమెంట్ ఎంత ఉంటుందో, ఇంటెస్టైన్లు ఎంత ఉంటుందో, బకల్ క్యావిటీలు ఎంత ఉంటుందో, ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తాయండి ఇవన్నీ. కాబట్టి నీళ్లు తాగడం ఇంపార్టెంట్, శుభ్రమైన నీళ్లు తాగడం ఇంపార్టెంట్, సరైనటువంటి నీళ్లు తాగడం ఇంపార్టెంట్, బ్యాలెన్స్డ్ డైట్ తినడం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారు అంటే నిలబడి తినొద్దు అంటారు. కూర్చొని, ఈ మధ్య పెళ్లి అయితే బఫే సిస్టమ్ వచ్చింది, నిలబడి తినడం అనారోగ్యం, కూర్చొని తింటే బాగుంటుంది, రకరకాలు ఉన్నాయి కదా, ఎట్లా తింటే ఏమిటి అని ఒక్కొందరు అంటారు. ఇప్పుడు విషయం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనుషుల యొక్క సంస్కృతి విషయాలపైన ఆధారపడి ఉంటుంది, ఆహారం ఎట్లా తీసుకుంటాడు అనేటువంటి. ఇప్పుడు ఉదాహరణకి భారతీయ సంస్కృతి లోపల 50 సంవత్సరాల పూర్వం మీరు పోతే కనుక, ఒక గ్రామానికి వెళ్తే కనుక, ఇంట్లోకి వస్తే కూడా బాబు కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, కుక్కలు ఇచ్చిన వాళ్ళు రా కాళ్ళు కడుక్కొని రా అని ఓ పీటేసో చాపేసో కింద కూర్చోబెట్టి భోజనం పెట్టిండ్రు. ఈ టేబుల్, ఈ వ్యవహారం అంతా వెస్ట్రన్ కల్చరే. ఓ రకంగా వెస్ట్రన్లో వాళ్ళు అట్లా చేసుకున్నారు, మనం విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. మన సాంప్రదాయం ఇది, వాడి పద్ధతి అది. అయితే ఇప్పుడు మనకు కూడా ఏమైపోయింది, చాలామంది లోపల మోకాళ్ళ నొప్పులు రావడము, లేకపోతే కింద కూర్చోలేకపోవడము, సమస్యలు రావడం ఉండడం నుంచి మనిషి కింద కూర్చోలేడు అనుకోండి, టేబుల్ మీద భోజనం చేయొచ్చు, తప్పేం లేదు. టైం లేదు వాడికి. ఇప్పుడు ఓ పెళ్ళికి వెళ్తారు, మీరు అడిగిన ప్రశ్నకి. పెళ్ళిలో అంటే వెనుకటి రోజుల్లో 100 మంది వస్తే టేబుల్ వేసి పెట్టాడు, ఇంకా లేకపోతే కింద కూర్చోబెట్టి కూడా భోజనం పెట్టాడు. ఇప్పుడు మీరు 1000 మందిని పిలిస్తే ఎన్ని టేబుల్స్ వేస్తాడు, ఎంతమందికి అన్ని కూర్చోబెట్టి పెట్టగలుగుతాడు? వాడు పెట్టినా వీడికి ఓపిక ఉన్నదా పసులు అంతసేపు తినేటందుకు? కాబట్టి దాని నుంచి పెద్దగా జరిగేటువంటి ప్రక్రియ ఏం లేదండి.
కాకపోతే ఒక్కటి ఏం నేర్చుకోవాలంటే ఆహారం తినేటప్పుడు మాత్రం తప్పకుండా నమిలి దాన్ని శుభ్రంగా తినాలి. ఎప్పుడైనా కూడా గబగబ తినడం కానీ ఆహారాన్ని, లేకపోతే దాన్ని సరైనటువంటి నమలకుండా పంపించడం కానీ ఇట్లాంటివి చేయడం నుంచి డైజెషన్ లోపల కొంత తేడాలు జరుగుతాయి మనకి. కాబట్టి ఆహారాన్ని ఒక పద్ధతి ప్రకారంగానే ఒక టైం లోపల ఎంతసేపు తినగలుగుతాం అనేటువంటి దాని ప్రకారంగా తినాలి, అంతే తప్పిస్తే ఇప్పుడు అక్కడ తినడం నుంచి గబగబ తింటారు అని అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. కానీ సాధ్యమైనంత వరకు మనిషి ఏ పని చేసేటప్పుడు అది చేయాలి. ఉదాహరణకు మేము న్యూట్రిషనిస్టులుగా ఎప్పుడు ఏం చెప్తాము అని అంటే, నువ్వు భోజనం చేసేది ఉంటే ఫస్ట్ టీవీ ఆఫ్ చేసేయి అని చెప్తాం అనమాట. అంటే మనిషి కాన్సన్ట్రేట్ చేయడు. వాడు చాలామంది ఏం చేస్తారు అంటే, మీకు మీ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఏదైనా తీసుకొని ఇస్తే కూడా, స్నాక్ తీసుకొని ఇస్తే కూడా వీడు తినేది కూడా మర్చిపోతాడు, టీవీ చూస్తుంటాడు, ఆ వార్తలతో బీపీ పెంచుకుంటాడు, ఇది తింటున్నది కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఏం చెప్తారంటే, బాబు నువ్వు టీవీ ఆఫ్ చేసి అంటే టీవీ ఆఫ్ చేసి తినాలనేది పద్ధతి కాదు. అది చేసే పని కాన్సన్ట్రేటెడ్గా చేయమని అంత అర్థం. టీవీ ఆఫ్ చేయాలి అనేటువంటిది కాదు విషయం అక్కడ. సో కాబట్టి నువ్వు తినేటువంటిది నమిలి శుభ్రంగా తినాల్సిన పద్ధతిలో తిను. అన్నిటికంటే ముఖ్యం మొదలు చేతులు కడుక్కొని తిను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నన్ను ఇంకా నిలబడి తింటేనా కూర్చొని తింటేనా అనేదానికంటే, పోయిన పెళ్లిలో ఉన్నవాళ్ళు 175 మంది చేతులు కడుక్కోకుండానే తింటాడు. తిన్నాక మాత్రం చేయగడుకుంటాడు, ఇబ్బంది కాబట్టి. కాబట్టి ఆహారపు అలవాట్లలో ప్రధానమైనటువంటిది సేఫ్టీకి వచ్చేటప్పటికి శుభ్రంగా చేతులు బాగుంటుంది, బ్యాక్టీరియానే ఉంటుంది దాని నిండా. కాబట్టి శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కొని భోజనం చేయాలి అనేది చెప్పాలి మనం ఒకరికి. కానీ ఇక్కడ మీరు చాలామంది రోగులను కూడా చూసి ఉంటారు. అయ్యో, కాబట్టి ఏ తరహా రోగులు ఎక్కువ మంది వస్తున్నారు, ఏ తరహా రోగాలకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? మంచి ప్రశ్న. భారతదేశంలో ఇప్పుడు ప్రధానమైనటువంటి మన హైదరాబాద్ హైదరాబాద్ తీసుకున్నా కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే, మీరు హైదరాబాద్లో కూడా 100 మందిని మీరు పోయి టీవీ ఇంటర్వ్యూ చేయండి, 15 మంది దాంట్లో డయాబెటిక్ వెళ్తారు. 15 మంది డయాబెటిక్ వెళ్తారు. 100 మందిని ఇంటర్వ్యూ చేయండి, దాంట్లో 20 నుంచి 25 లోపల బీపీ ఉంది అని చెప్తారు. 100 మందిని ఇంటర్వ్యూ చేయండి, కనీసం 10 నుంచి 20 మధ్య లోపల ఓవర్ వెయిట్ ఉంది అని చెప్తారు. కనీసం 5% దాకా ఒబేసిటీకి కూడా వచ్చేస్తున్నారు. ఇది స్టాటిస్టిక్స్. 100 రోగాలే ఉన్నాయి. సో డయాబెటీస్ ఉంది, క్యాన్సర్ ఉంది, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, ఒబేసిటీ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కొంతమందికి. ఇన్ని రకాల సమస్యలతోటి మనుషులు బాధపడుతున్నారు. మూలం ఏమిటయ్యా అంటే ఆహారమే. మళ్ళీ నేను చెప్తున్నా, ఎవడైతే సరి అయిన పద్ధతిలో ఆహారం తీసుకుంటాడో ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. కాకపోతే వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ నిర్ధారణ చేసిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు ఒక డయాబెటీస్ తీసుకుందాం మనం, ఒక జబ్బు, దానికి ఆహారం మాట్లాడు. డయాబెటీస్ అంటే ఫాస్టింగ్ లోపల 100 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml ఉండాలి గ్లూకోజ్. మనిషికి 100 లోపల ఉండాలి, ఉంటే వాడు ఆరోగ్యవంతుడు. 100 నుంచి 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అంటే 100 ml ఉంది వీడి షుగరు అంటే, వీడు గోడ మీద కూర్చున్నాడు, డయాబెటీస్ 5కు దుంకుతాడు, వీడిని ప్రీ డయాబెటీస్ అంటాం. వీడు ఎనీ టైం అటు పక్క దుంకేవాడే. 126 కూడా దాటిపోయిండు, ఆయనను డయాబెటీస్గా నిర్ధారణ చేస్తాడు డాక్టర్ టెస్టులు చేసి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అందుకొరకే ఒక విషయం చెప్తున్నా, యూట్యూబర్ల జోలికి పోకుండా, ఇప్పుడు అది కూడా నాకు డయాబెటీస్ వచ్చింది కాబట్టి నువ్వు మెట్ఫార్మిన్ వేసుకో, లేకపోతే ఇంకో డ్రగ్ వేసుకో, లేకపోతే ఇన్సులిన్ పొడుచుకో అని యూట్యూబర్ చెప్పడం వాడికి చాలా ఇబ్బంది కదండి. ఎక్స్పర్టైజ్ ఎవరిది? డాక్టర్ది. కాబట్టి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. డాక్టర్ చెప్పిన మందు, డాక్టర్ చెప్పిన డోసు, డాక్టర్ చెప్పిన టైం, ఇవి పాటిస్తూ ఆ మందులు వేసుకోవాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఆహారం. డాక్టర్ది మందు, రెండోది న్యూట్రిషనిస్ట్ది ఆహారం. ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి వాడు ట్యాబ్లెట్ వేసుకుంటున్న డాక్టర్ చెప్పిండు, కానీ తిండి విపరీతంగా అన్కంట్రోల్డ్గా ఒకటే విషయం తింటున్నాడు అనుకోండి, ఉత్తి రైసే తింటున్నాడు, ఏం కూరగాయలు వేసుకోడు, ఏం వేసుకోడు, దాంట్లో ఇంత పప్పు వేసుకొని ఇంత తొక్కేసుకుంటూ తింటాడు, గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోతుంది. అట్లా కాకుండా ఏం చేస్తారు అంటే, ఒక డైటీషియన్ దగ్గరనో, ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర కూర్చుంటే, ఒక ఎక్స్పర్ట్ దగ్గర, నీ ఎత్తు ఎంత ఉంది, నీ బరువు ఎంత ఉంది, నీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, నీ ఆహారపు అలవాట్లు ఏంటి, నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావు, నీ గ్లూకోజ్ రీడింగ్ ఎంత ఉంది, ఎంత పోతుంది, ఇవన్నీ నిర్ధారణ చేసి వీడికి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అని నిర్ధారణ చేస్తారు. ఇంతకుముందు నేను 2000 క్యాలరీస్ వరకు ఒక యావరేజ్ హెల్దీ పర్సన్కి చెప్పాను. ఇప్పుడు మీరు ఒక డిసీజ్ పర్సన్కి అడిగారు,
అడిగే వరకల్లా మామూలుగా అదే 2000 ఇక్కడికి వచ్చేటప్పటికి డయాబెటీస్ దొరికొచ్చే వరకల్లా మీకు 1600 1800 దాటదు. వీటికి తగ్గిస్తారు ఆహారాన్ని, తగ్గించి దాంట్లో మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంటాడు. దేన్ని తగ్గించాలి దేన్ని పెంచాలి అనేది ఒక ఎక్స్పర్టైజ్ ఏరియా. డాక్టర్ ఎట్లయితే డ్రగ్గు ఇన్సులిన్ ఇస్తాడో ఫుడ్ కూడా ఒక ఎక్స్పర్టైజ్ ఏరియా. ఈ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ చెప్తారనమాట. కాబట్టి ఈ డైట్ ఆధారంగానే గ్లూకోజు డాక్టరు డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ చెప్పేటువంటి విషయాలపైననే ఈయన యొక్క రోగం ఎంత తొందరగా కంట్రోల్ చేయగలుగుతాడు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రధానంగా చేయాల్సింది ఆహారమే. ఇప్పుడు ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్ ఉంది, 120/80 ఉండాలి నార్మల్గా. 120 కంటే ఎక్కువ దాటిపోతున్నది అంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తున్నది వాడికి అన్నప్పుడు ఏంటి, ఆహారంలో ఏదో సరైనటువంటి పద్ధతిలో లేవు నువ్వు, అట్లాగే నీ ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో ఉన్నావు. ఇవన్నీ కూర్చొని డాక్టర్కి సంబంధించింది ఏం లేదు, నువ్వు తినేటువంటి ఆహారమే. నువ్వు తినేటువంటి ఆహార పదార్థాలలో బీపీని కంట్రోల్ చేసే ఉంటాయి. వాటిని ఆ పాళ్లల్లో కనుక తీసుకుంటే బీపీ కూడా అసలు పెరగకుండా ఉంటుంది. పూర్తిగా వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోతావు, మందు రాస్తావు. మందు రాసినప్పటికి కూడా డైట్ చాలా ఇంపార్టెంట్. మందు తీసుకుంటూ ఆహారాన్ని కూడా ఆ రకంగా సింక్ చేస్తేనే ఆ వ్యాధి అనేటువంటిది ముదరకుండా ఉంటుందన్నమాట. సో అట్లనే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అయినా కూడా అదే రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. డాక్టర్ కార్డియాలజిస్ట్ చెప్పినా కూడా డైట్ ఎక్సర్సైజు ఇవి సరిగ్గా చేస్తేనే ఆయన చెప్పిన మందు ఈ ఆహారంతో సరి అవుతుంది. ప్రేక్షకులకు మదిలోకి వెళ్ళడానికి కొరకు 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం మాట్లాడింది. కర్రీ అంటే బ్యాలెన్స్డ్ డైట్, వరి అంటే స్ట్రెస్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకుంటే బరీ అవుతావు. సో కర్రీ అండ్ వరి లీడ్స్ టు బరీ. కాబట్టి కర్రీ అంటే బ్యాలెన్స్డ్ డైట్, జస్ట్ ఒక కర్రీ కాదు, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి ఆహారంలో. ఆహార ప్లేట్లో సగభాగం ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, 300 ml పాలు, చికెను, మటను, లేకపోతే ఒక ఎగ్ ప్రతినిత్యము, పప్పు, తర్వాత 25 నుంచి 30 గ్రాముల ఆయిలు, అట్లనే 250 గ్రాముల సీరియల్సు, ఇవి ఉండడము, ఇది కర్రీ అంటున్నాను నేను భాషకు అర్థం కావడం కొరకు. బ్యాలెన్స్డ్ డైట్. వరి అంటే అనవసరమైనటువంటి స్ట్రెస్ పెట్టుకోకుండా ఉంటే, లేదా ఈ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేస్తలేవు అంటే బరీ అయిపోతావు. కాబట్టి ఆహారం అనేది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జీవనశైలి మారుతున్నది, అది అవసరమో అనివార్యతనో కానీ చాలా మార్పులు వస్తున్నాయి. ఈ వస్తున్న మార్పులను వాటికి అనుగుణంగా జీవనం కొనసాగించాలి తప్పదు. కానీ మనం తీసుకునే ఆహారాన్ని మన శరీర పని ఏదో ఒక పని ఉండాలి, శరీరానికి వ్యాయామం ఏదో పని ఉండాలి. వీటన్నింటినీ సమపాలలో తీసుకొని వెళ్తే గనక రోగాలకు దూరంగా ఉండవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అది వారు చెప్తున్నమాట. థ్యాంక్ యూ.